నమస్తే, వెల్కమ్ టు హార్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాయినాథ్ గారు, ఒక 18 సంవత్సరాల నుంచి మీరు విదేశీ కన్సల్ట్స్ కి సంబంధించి వేలాది స్టూడెంట్స్ ని అబ్రాడ్ పంపించారు. వాళ్ళకి మంచి చక్కటి ఒక సెటిల్మెంట్ ఇచ్చారని అంటాను నేను. అంతే. ఎందుకంటే ఇప్పుడు బాగా చదువుకోవడం ఎందుకు, ఒక టైంలో వివేకం పెంచుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి అనేవారు. ఇప్పుడు వివేకం జ్ఞానంతో పాటు సంపాదన కూడా చాలా అవసరం. మంచిగా సెటిల్ అవ్వాలి అంటే బాగా చదువుకోవాలి, లేకపోతే ఏ చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. బాగా చదువుకుంటే అది ఎక్కడ చదువుకున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయి బాగా సంపాదించుకుంటారు, పిల్లలకు మంచి చదువు ఇవ్వగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా సెటిల్మెంట్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి. సో చదువుకి ఇంత డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో కొద్దిగా డబ్బులున్న తల్లిదండ్రులు మన పిల్లల్ని ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో చదివిస్తే ఇంకొంచెం మంచి క్వాలిఫికేషన్స్ ఉంటుంది, స్టడీలో క్వాలిటీ ఉంటుందని అంటారు. మీరేం చెప్తారు? ఇండియా ది బెస్ట్ అంటారా, అదర్ కంట్రీస్ ది బెస్ట్ అంటారా? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు 18 years ఎక్స్పీరియన్స్లో? సో ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కొంత తేడా ఉండడం వాస్తవం. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒకటే సిటీలో ఉండి, అంటే ఒక ఊర్లో పుట్టి పెరిగి అక్కడే పెరిగితే కనుక వాళ్ళకుండే అవగాహన ప్రపంచం మీద చాలా తక్కువ ఉంటుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో ఎక్కడైనా ఉండి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి కొంత అవేర్నెస్ ప్రపంచం మీద ఎక్కువ ఉంటుంది. అండ్ అదే కంపేర్ చేస్తే హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, బాంబే తిరిగిన వాళ్ళ అవేర్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ లైక్ మనం ఎంత ఎక్స్పోజ్ అవుతామో, మనం ఎంతైతే ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తామో మనకి అంత అవేర్నెస్ పెరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ స్టడీ అబ్రాడ్ అనే కాన్సెప్ట్లో కూడా వాళ్ళు ఏంటంటే ఉట్టి ఇక్కడే కాకుండా ఒకసారి మనం ఒక బయట దేశంకి వెళ్తే వాళ్ళు అక్కడ దే ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఎ లాట్. అంటే ఇండియాలో చదువుకోవడం వాస్తవంగా చెప్పాలంటే కడుపులో చల్ల కదలకుండా చక్కగా ఇక్కడే ఉంటూ చదువుకోవచ్చు. కానీ వెన్ యూ గో అబ్రాడ్ అక్కడ ఏంటంటే లైక్ యు ఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్, యు ఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ టు మేక్ అడ్జస్ట్మెంట్ టు ద న్యూ కల్చర్. అక్కడ ట్రెడిషన్స్, తర్వాత అక్కడ రూల్స్. ఎందుకంటే ఇండియాలో మాదిరిగా సేమ్ ఉండదు. ఏ దేశంకి వెళ్ళినా కూడా అక్కడ వేష భాషలు, అలవాట్లు ఇవన్నీ కొత్తవి చాలా ఎక్స్ప్లోర్ సో వీటి వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ పెరిగి దాని ద్వారా అడాప్టబిలిటీ పెరుగుతుంది. తర్వాత మరీ ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఈరోజు మనకి హైటెక్ సిటీకి వెళ్తే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కోడింగ్ వచ్చిన వాళ్ళు కాదు. అవును. సమయస్ఫూర్తి మాట్లాడడం బాగా వచ్చి అవతల వాడితో బెరుగ్గా లేకుండా కాన్ఫిడెంట్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. బికాజ్ ఈరోజు కావాల్సింది ఏంటంటే మేజర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ అ కీ. అది మనకేమవుతుందంటే ఇక్కడ ఇండియాలో ఉంటే మనం ఎంతసేపు కూడా ఓ ల్యాబ్ అసిస్టెంట్ కూడా మనం సార్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ సిస్టమ్ అలా మనము ట్యూన్ చేసి పెట్టేసాం. ఏంటంటే రెస్పెక్ట్గా చూస్తాం. కొన్ని ఇది ఓపెన్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్రొఫెసర్ని వీళ్ళు అడగడానికి కూడా భయపడతారు. సో వెరాజ్ అబ్రాడ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే యూ కాంట్ కాల్ అ ప్రొఫెసర్ ఆర్ యువర్ టీచర్ బై సర్. ఆ కల్చరే ఉండదు. యూ విల్ కాల్ హిమ్ బై నేమ్. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ కల్చర్ డిఫరెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళకి ఆబ్వియస్లీ ఇండియాలో చదివే కంటే అబ్రాడ్లో చదివినప్పుడు ఈ యొక్క ఎక్స్ట్రా చాలా థింగ్స్ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. సో దట్ యాక్చువల్లీ లైక్ వాళ్ళ డెవలప్మెంట్ ఒక చూసుకుంటే ఇండియా నుంచి ఒక 2 years వెళ్ళిన ఎవరైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 2 yearsలో డ్రాస్టిక్ డెవలప్మెంట్ కనిపిస్తుంది వాళ్ళలో. అండ్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు హోన్ ఆర్ గెట్ ఇన్ టు బెటర్ జాబ్స్. సో ఇప్పుడు అంతవరకు మనం వెళ్ళి మన పిల్లల్ని చదివించుకున్నామనంటే అసలు జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది డౌట్. ఎవరైనా దానికోసమే కదా. ఎట్లా ఉంటుంది అదర్ కంట్రీస్లో? సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియా ఇప్పుడు ఈరోజు మనం చైనాను కూడా దాటి అతిపెద్ద పాపులేషన్లో ఉన్నాం. అవును. సో ఆబ్వియస్లీ మనకేంటంటే ఇది మనకు ఛాలెంజ్గా కనపడుతుంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దాదాపు 2 లక్షల మంది పాస్డ్ అవుట్ అయితే దాంట్లో ఒక 10% కంటే తక్కువ కోర్ ఫీల్డ్లో జాబ్స్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ రకరకాలుగా డిఫరెంట్ ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ పాపం చేయడానికి సిద్ధంగా అవుతూ ఉన్నారు. అదే మనము ఒకవేళ యూరోపియన్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ చెక్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఈ యంగ్ పాపులేషన్ ఏదైతే ఉందో తక్కువ, వాళ్ళ దగ్గర ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ. అంటే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏదైతే వర్క్ ఫోర్స్ కొత్తగా టేక్ ఓవర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు తక్కువ ఉన్నారు. అండ్ అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, మనుషులు లేరు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద బ్యాలెన్స్ అనమాట. అందువల్ల ఇండియన్స్ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ జాబ్స్ అనేది ఈజీగా రావడానికి అసలు కారణము ఏంటంటే అక్కడ లోకల్గా ఆ జాబ్స్ చేయడానికి తగ్గ యూత్ వర్క్ ఫోర్స్ లేరు. సో అవి మనం వాళ్ళు టేకప్ చేసి వాటిని రిప్లేస్ చేయడం కోసము ఇప్పుడు ఈ రిటైర్మెంట్లో ఉన్న వాళ్ళని రిప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా యంగ్ జనరేషన్ ఉండాలి. సో వాళ్ళకి యంగ్ జనరేషన్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడికి వెళ్తే
ఖచ్చితంగా జాబ్స్ అనేది కొద్దిగా బెటర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో పాటుగా ఎంప్లాయబిలిటీ దగ్గర వచ్చేటప్పటికి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ రోజున మనకి యాక్చువల్గా టెక్నికల్ ఎడ్యుకేషన్లో మేజర్గా ఐటీ జాబ్స్ కానివ్వండి, లేకపోతే మెకానికల్ కానీ, కోర్ కానివ్వండి, ఆర్ ఈవెన్ మేనేజ్మెంట్ పరంగా కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈరోజు సాఫ్ట్వేర్ లేకుండా మేనేజ్మెంట్ కూడా లేదు, అంతగా మారిపోయింది. ఈ జాబ్లు అంటే ఓన్లీ కోడింగ్ ఇదే అనుకుంటారు కానీ డిఫరెంట్ లెవెల్స్ లో మీరు అన్నట్టు ఈ కమ్యూనికేషన్స్ వల్ల డిఫరెంట్ జోనర్స్ ని మనమే పిక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి చేయడం కోసం ఏంటంటే వాళ్ళకి అవకాశాలన్నీ ఓపెన్ అప్ అవుతాయి. సో ఇది ఓపెన్ అప్ అయినందువల్ల వాళ్ళకి యాక్చువల్గా ఇండియా కంటే బెటర్ జాబ్ ఆప్షన్స్ వాళ్ళకి ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం కంట్రీస్ చూస్ చేసుకునేటప్పుడు ఆ డాలర్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కరెన్సీ ఎట్లా మన దగ్గర ఈ పారామీటర్స్ అన్ని లెక్కలు ఉంటాయి. ఎందుకు అందరూ అమెరికా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారంటే దాని కరెన్సీ ఎక్కువ కాబట్టి. అది మన ఇండియన్ కరెన్సీలోకి మారేసరికి చాలా డబ్బులు అయిపోతాయి, అందుకని అమెరికా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇన్కమ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఒక కంట్రీ టు అంటే వన్ కంట్రీ టు అనదర్ కంట్రీకి ఈ ఇన్కమ్ లెవెల్స్ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి, ఇదంతా మనం రూపీ కంపారిజన్స్ ఎట్లా ఉంటుంది? సో మనకి ఏంటంటే యాక్చువల్గా పర్ క్యాపిటా ఇన్కమ్ అని ఉంటుందండి. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది బేసికలీ ఏంటంటే సగటున ఒక యావరేజ్ పర్సన్ వాట్ ఈస్ హిస్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంట. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా వచ్చేటప్పటికి $9,000 ఉంటుంది. $9,000 అంటే సమ్వేర్ అబౌట్ 6 to 7 lakhs ఇస్ ద యావరేజ్. ఒక మంచి గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి ఒక 6 to 7 lakhs అనేది ప్యాకేజ్ అనేది ఇండియాలో, దట్ ఈస్ యాజ్ పర్ ద వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు యుఎస్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానివ్వండి, ఆర్ ఎనీ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ చూస్తే అవన్నీ మినిమం $60,000 నుంచి $90,000 ఉంటుంది. అంటే ఏ విధంగా చూసినా కూడా మనకి సంపాదన ఇండియాలో కంటే ఒక 8 రెట్లు 9 రెట్లు ఉంటుంది. సో ఆబ్వియస్లీ అక్కడ సంపాదన ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అని చెప్పి మన థాట్ ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో చూస్తే ఈరోజు హైదరాబాద్లో ఉండాలన్నా ఒక 20,000 ఖర్చు అవుతుంది. సో అదే మన అబ్రాడ్లో చూసుకుంటే 40-45,000లో వీళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఏమో 2-3 రెట్లు ఉంటుంది, సంపాదన పరంగా మాత్రం 8-9 రెట్లు ఉంటుంది. సో దట్ ఈస్ హౌ యాక్చువల్లీ లైక్ దే ఆర్ గోయింగ్ టు సేవ్ ద మనీ. కంపారిటివ్ చేసుకున్నప్పుడు సంపాదన ఖర్చు కంటే సంపాదన ఎక్కువగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కైండ్ ఆఫ్ సేవింగ్ ఏదైతే ఉంటుందో ఒక ఫుల్ టైం జాబ్ చేసినప్పుడు కనీసం 3-4 లక్షల రూపాయలతో మినిమం ఒక శాలరీ వస్తే దాంట్లో వీళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా వాస్తవానికి ఇంకో 2 లక్షల నుంచి 3 లక్షలు వాళ్ళకి సేవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సేవింగ్స్ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్ చూస్తాం అన్న ఫీలింగ్ ఉంటుంది, బెటర్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వచ్చు. మన పిల్లలు ఎక్కడ ఉన్నారంటే ఫారెన్ లో ఉన్నారని ఇక్కడ పిల్లలు పేరెంట్స్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాకు ఆఫీస్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళది ఆల్రెడీ వర్కింగ్ డీసెంట్ జాబ్స్ చేస్తున్నారు విత్ యాన్యువల్ ప్యాకేజ్ ఆఫ్ 8 lakhs to 10 lakh rupees ఉంటుంది. సో అదే మరి బాగానే ఉంది కదా, 10 lakhs ప్యాకేజ్ ఇస్ గుడ్ కదా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఐఎమ్ జస్ట్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను, ఒక కార్ తీసుకున్నాను, ఈ 2 ఈఎంఐలో అయ్యేటప్పటికి నాకేం కనపడట్లేదు. సో ఈ సిచ్యువేషన్కి నాకు యాక్చువల్గా ఒక 18 to 20 lakhs వస్తే కనుక బాగుంటుంది, కానీ అది రావడానికి ఇంకొక 7-8 years అవుతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా అది మ్యాచ్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ సంథింగ్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్. కాబట్టి కొద్ది క్విక్ మనీ కోసం చూద్దామనేసి ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒక వేరియస్ పారామీటర్స్ ఉంటాయండి బేసికలీ, క్వాలిటీ ఆఫ్ జాబ్ కానివ్వండి. ఇంకోటి ముఖ్యంగా డబ్బులు ఒకటి ఇంపార్టెంట్ అయితే డబ్బుల కంటే కూడా వర్క్ ఎథిక్స్ కూడా చాలా తేడా ఉంటాయి. వర్క్ ఎథిక్స్లో ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ కానీ, యూకే కానీ ఇలాంటి చోట్ల మీరు ఒక ఎంప్లాయీ అయితే కనుక మీరు ఓన్లీ 9 to 5 ఎంప్లాయీ. మీరు 5:15 తర్వాత మీరు ఉండి ఇంకో గంట 2 వర్క్ చేయండి అని చెప్పి ఎవరు అనరు. వర్క్ కల్చర్ అలా ఉంటుంది, అస్సలు కాదు. తర్వాత వాళ్ళు వెకేషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. మనం ఇప్పుడు ఇండియాలో ఎవరైనా మన వెకేషన్ కావాలంటే ఓకే వెకేషన్ వెళ్ళు, కాకపోతే ఫోన్లో అవైలబుల్ ఉండి అంటారు. అదేం వెకేషన్ నాకు అర్థం కాదు, బికాస్ ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతూనే ఉంటుంది కదా. ఐ బీన్ సీయింగ్ విత్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో లైక్ హూ ఆర్ వెరీ గుడ్ పొజిషన్స్. కానీ వాళ్ళు ఏంటంటే ఇక క్లయింట్ కాల్ వచ్చింది అంటే కంపల్సరీ హీ హ్యాస్ టు రెస్పాండ్. అది గోవాలో ఉన్నారా లేకపోతే అబ్రాడ్లో ఉన్నారా సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. వెరాజ్ అబ్రాడ్లో వచ్చేటప్పటికి వెకేషన్ చాలా సీరియస్గా తీసుకుంటారు. బికాజ్ వాళ్ళకి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము చాలా కంపల్సరీ, బేసిక్ అనమాట. బేసికలీ ఏంటంటే మనిషి పుట్టాక ఒక ఉద్యోగం చేయడం అనేది ఇన్ఎవిటబుల్, బట్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఫ్యామిలీ కోసం, ఉద్యోగం చేయాల్సిన అవసరం లైఫ్ కోసం అనేది వాళ్ళు నమ్ముతారు. మన వాళ్ళేమో ఉద్యోగం చేయడం కోసం మనం పుట్టాం అనుకుంటాం. సో వాస్తవానికి నిజం అవుతుంది. సో
పగల నుంచి రాత్రి వరకు ఉద్యోగం చేసి మన వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళతో మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళాం అనుకోండి, పక్క నుంచి బ్యాగ్ పట్టుకొస్తారు, ఏంటంటే ల్యాప్టాప్ అంటారు. ఏ అంటే మీరు పడుకోండి, నేను 1 గంట వర్క్ చేసుకుంటాను, 2-3 కాల్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అంటారు. మనందరం బయట ఏ ఫైర్ క్యాంప్ దగ్గర ఉన్న లోపల కూర్చొని కాల్స్ మాట్లాడుకుంటారు. తప్పని పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే మనిషికి ఇచ్చిన ప్రయారిటీ వర్క్కి ఇవ్వరు అబ్రాడ్లో. ఒక మంచి క్వాలిటీ లైఫ్ కోసం జస్ట్ యూఆర్ డూయింగ్. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే జర్మనీ లాంటి కంట్రీలో ఒక 2 రాష్ట్రాలు ఏంటంటే దే ప్లాన్ డూయింగ్ దిస్ అండ్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ 5 days a week దే మేడ్ ఇట్ 4 days a week. అంటే 3 days కనీసం ఫ్యామిలీతో టైం ఉంటుంది. ఇంకొక 2 రాష్ట్రాల్లో ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ 8 hours per day దే మేడ్ ఇట్ 6 hours per day. And this proved them that they have better results. వర్క్ ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం. అలా అనుకుంటే మోర్ అంటే ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ బయటకు వస్తుందేమో అనిపిస్తుంది. ట్రూ, వెరీ ట్రూ అండి. ఎందుకంటే బేసికలీ మనకి ఏంటి వర్క్ స్ట్రెస్ వీటి అన్నిటి వల్ల ఒకది ఇంపాక్ట్ మిగతా అన్నిటి మీద పడుతుంది. అంటే కరెక్ట్ గా మనిషి వాస్తవంగా చెప్పాలంటే సరదాగా నవ్వడం మర్చిపోయారు, సరదాగా ఫ్రెండ్స్ తో గడపడం మర్చిపోయారు, ఎంతసేపు ఆ స్ట్రెస్ లోనే ఉండిపోయి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల పాలిటిక్స్ కూడా ఎక్కువ. మనల్ని రిప్లేస్ చేయడానికి ఇంకా బోల్డ్ మంది క్యూలో బయట వెయిట్ చేస్తున్నారు. సో వేరేజ్ అబ్రాడ్లో వచ్చేప్పటికి మీకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీకు ఒక జాబ్ ఒకవేళ వచ్చి మీరు ఒక 6 months to 8 months చేసిన తర్వాత యూ విల్ బీ ఆటోమేటికలీ పార్ట్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ మెంబర్. ఆ సోషల్ సెక్యూరిటీ మెంబర్ అయినప్పుడు విచ్ ఇస్ ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో అండ్ యూకేలో ఉండేది ఏంటంటే ఆ కంపెనీ ఎంప్లాయర్ మిమ్మల్ని తీయాలన్నా కూడా దే హ్యావ్ టు ఐదర్ కంపెన్సేట్ యూ విత్ 18 months of salary ఆర్ దే హ్యావ్ టు ప్రూవ్ వెరీ like serious allegations against you, or the company should get bankrupt. ఆ సిచ్యువేషన్లో తప్ప మిమ్మల్ని ఉద్యోగం తీయడానికి లేదు. ఉంచుకోవడం టెక్నికల్ గా జరిగేది అది. కాబట్టి యూరోప్ లో జాబ్స్ అనేది కూడా వాస్తవానికి జాబ్ క్రాక్ చేసి ఒక 6 to 9 months వాళ్ళు వర్క్ చేస్తే కనుక దే ఆర్ సెటిల్ ఫర్ ద లైఫ్. ఇప్పుడు యాక్చువల్ గా మన ఇండియాకి వచ్చేసరికి మనం ఈ మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఇన్కమ్ ఎట్లా ఉంటుంది, దీనికన్నా కూడా ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే కొన్ని స్టేట్స్కి వెళ్ళాలంటే భయం, గన్ కల్చర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో అంటే సేఫ్టీ ఎంతవరకు ఉంది, సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? మరి చిన్న పిల్లల్ని పంపిస్తాం కదండి. ట్రూ. నా దగ్గర ఇప్పుడు లక్కీగా చాలా మంది బ్యాచిలర్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు దాదాపు 15,000 పైచులకు స్టూడెంట్స్కి ఇప్పటివరకు నేను యూరోప్ పంపడం జరిగింది. టచ్ వర్డ్ ఎవ్రీబడి ఈస్ హెల్దీ అండ్ హ్యాపీ. అయితే ఎందుకంటే యూరోపియన్ కల్చర్లోనే ఆర్ యూకే లాంటి కంట్రీస్లో మీకు ఎక్కడ గన్ కల్చర్ ఉండదండి. సో ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సేఫ్. అంటే రాత్రి 2 కూడా ఒంటరిగా ఆడపిల్ల కూడా చక్కగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేయగలుగుతుంది ఆఫీస్ నుంచి. సో అంత కంఫర్టబుల్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి కంట్రీస్ అవి. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్లో మాత్రం కొంతవరకు మీరు చెప్పినట్లు గన్ కల్చర్ ఉంది. అయితే బట్ వెరాజ్ యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీలో కూడా యూ కెన్ టేక్ ఇట్ జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఏ దేశంలో కూడా ఇవన్నీ కూడా టూరిస్ట్ కంట్రీస్ అండ్ చూడడానికి మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్. సో ఆ బ్యూటిఫుల్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్, బికాస్ దే హ్యావ్ టు డ్రైవ్ ద లైక్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ టు దట్ కంట్రీ. కాబట్టి ఆబ్వియస్లీ అంత సేఫ్టీ సెక్యూరిటీకి అక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఎక్కడ గన్స్ ఉండదు అండ్ యు ఆర్ అబ్జల్యూట్లీ ఫ్రీ టు ట్రావెల్ ఎనీ టైమ్. కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో హ్యాపీగా అనకూడదు ఈ మాట, కానీ ఇండియాలో కంటే సేఫ్గా ఉంటారు. అంటే ఆడపిల్లలు పంపించినప్పుడు రాత్రి 2 కూడా 3 కూడా చక్కగా ఒంటరిగా ఒక ఆడపిల్ల రోడ్డు మీద నచ్చినా కూడా ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసి అలాంటి ఇబ్బంది పెట్టే కల్చర్ అక్కడ లేదు. అండ్ ముఖ్యంగా నెక్స్ట్ మనం ఆలోచించేది ఎక్స్పెన్సెస్. ఓన్లీ ఒక మార్క్ దాటిన వాళ్ళు మాత్రమే పంపించగలరా, కొంచెం బిలో ఉన్న వాళ్ళు పంపించలేరా, ఖర్చులు ఎలా ఉంటాయి? సో మీరు చెప్పింది అంతకుముందు వరకు అది వాస్తవం. ఏంటంటే బేసికలీ ఓన్లీ అమెరికా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో మట్టుకే ద ఫీజ్ వుడ్ హావ్ బీన్ 40 lakhs నుంచి 60 lakhs వరకు అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ ఈ దేశాల్లో పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ చక్కగా ఫ్రీగా చదువుకోవచ్చు. ఫ్రీగా అంటే ఓన్లీ ట్యాక్సెస్ పే చేస్తారు, విచ్ విల్ బీ నాట్ మోర్ దెన్ 500 euros per సెమిస్టర్. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయల లోపు వాళ్ళ ఫీజు అయిపోతుంది. సో అది ఆ పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అంటే వాళ్ళ అకాడమిక్ పర్సంటేజ్ కొద్దిగా బాగుండాలి, విచ్ ఇస్ లైక్ అబౌవ్ 75% అలా ఉంటే కనుక ఖచ్చితంగా మనం అటువంటి పబ్లిక్ యూనివర్సిటీస్కి మనం టార్గెట్ చేయొచ్చు. దీంట్లో కూడా ఉదాహరణకి ఇటలీ లాంటి కంట్రీలో 60 అబౌవ్ ఉన్నా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పబ్లిక్ యూనివర్సిటీలో రావాలంటే ముఖ్యంగా స్టూడెంట్ ప్రొఫైల్ కొద్దిగా బాగుండాలి. అలా కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా వేరే చాలా యూనివర్సిటీస్లో ద ఫీజ్ విల్ బీ యాజ్ లో యాజ్ ఒక 8 to 9 lakh rupees
నుంచి స్టార్ట్ అవుతుంది టోటల్ మాస్టర్స్ ప్రోగ్రామ్కి టు ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 15 to 18 lakh rupees. ఆ మాత్రం లేదే చదువులైతే యా సో ఒక 9 lakhs to 15 lakhs is a maximum budget in a private universities, whereas if you are lucky enough and if you get public universities, it will be absolutely free. కాబట్టి ఏమవుతుందంటే మీకు అతి తక్కువ ఖర్చులో మనం అబ్రాడ్లో చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే లైక్ ఇండియా నుంచి మనకు ఫండింగ్ కోసము ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ కొన్ని దేశాలకు మట్టుకే లోన్స్ అనేది ఇచ్చేవారు. ఆ లోన్స్ చేయడానికి కూడా మళ్ళీ మీకు ప్రాపర్టీస్ ఉండాలి, వాటిని వాళ్ళకి మార్ట్గేజ్ చేయాలి, తనఖా పెట్టి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం వల్ల చాలా బ్యాంక్స్ ఈరోజు మేము విదేశ్ కన్సల్టెన్సీ నుంచి 14 బ్యాంక్స్ తోటి టైఅప్ అయి ఉన్నాం. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్ అన్నమాట. అండ్ వాళ్ళు వితౌట్ ఎనీ మార్ట్గేజ్, ఓన్లీ జస్ట్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ పేరెంట్స్ ఇన్కమ్ ఆర్ ఎనీ గ్యారంటర్ ఇన్కమ్ వితౌట్ ఎనీ కొలెటరల్ డైరెక్ట్గా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విదేశ్ కన్సల్టెన్సీలో మేము అడ్మిషన్స్తో పాటు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మేము గైడ్ చేయగలుగుతున్నాం. అందుకే ఇబ్బంది పడాల్సిన అబ్సల్యూట్లీ ఫండింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో నేను దాన్ని ఫీజుగా కంటే కూడా నేను ఇన్వెస్ట్మెంట్గా చూస్తాను. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాజిక్లో చూస్తే లెటస్ సే ఒక స్టూడెంట్ ఒక జర్మనీలో చదువుకోవడానికి ఒక 15 లక్షల రూపాయలు ఫీజు కట్టాడు అనుకుందాం. ఈ 15 లక్షలు వాళ్ళకి మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి చాలా కేసెస్లో ఈ 2 years మాస్టర్స్ లోపు ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నారు. ఒక యూకేకి వెళ్దాం అనుకోండి ఉదాహరణకి, యూకేలో ఫీజు వచ్చేటప్పుడు 12 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అండ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ ఎలా చేస్తారు కదా, ఆ పార్ట్ టైం జాబ్లో వచ్చే సంపాదనలో వీళ్ళు వాస్తవానికి నెలకు 1,00,000 రూపాయలు వస్తే దాంట్లో ఒక 40,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇంకో 60,000 రూపాయలు ఒక సేవింగ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో వచ్చి అచ్చంగా ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో ఫుల్ టైం వర్క్కి శాలరీ ఫుల్ టైం శాలరీ వస్తుంది. 1,500 నుంచి మినిమం ఓ 2,000 pounds వరకు వీళ్ళకి వచ్చినా కూడా దాంట్లో 500 pounds ఖర్చు పెట్టినా కూడా స్ట్రైట్ అవే వాళ్ళకి నెలకు 1,00,000 రూపాయలు సేవింగ్ అవుతుంది. సో ఈ 2 years చదివే టైంలోనే వాళ్ళు తీసుకున్న లోన్ మొత్తం తీసేయగలిగే కెపాసిటీకి సేవింగ్స్లో కూడా వెళ్తుంది. సో కాబట్టి ఈ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు అబ్సల్యూట్లీ సేఫ్. అట్లా అంటే ఎవరైతే రెస్పాన్సిబుల్ గా తీసుకొని చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా అటు ఇటు తిరిగారు అనుకుంటే వాళ్ళతో మనకు సంబంధం లేదు. బట్ నిజంగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, కెరీర్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడరు. అండ్ పేరెంట్స్ కూడా ఇబ్బందుల్లోకి పెట్టరు. పైగా పేరెంట్స్ కి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చేస్తదేమో. నిజంగా ఇప్పుడు 95% ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ యూకే ఆర్ జర్మనీ, వీళ్ళని మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళందరూ కూడా 2 years తర్వాత అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ అయినా అడగండి. ఎవ్రీబడి గాట్ ఇట్. అయిపోతుంది. సేవింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ పేరెంట్స్ ఏ పొలమో కారో కొనిస్తా ఉంటారు పేరెంట్స్ కి. అందుకోసమే కదా మన అబ్రాడ్ స్టడీస్ అంటే అంతే కదండి. ఇప్పుడు మనకి డబ్బులు అనేది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ రేపు. దాన్ని యాక్చువల్లీ లైక్ ఇంకోటి డబ్బులు కంటే ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఈ చాలా పారామీటర్స్ వల్ల కంపారేటివ్గా మనకి ఇండియాలో కంటే అబ్రాడ్లో కొంత బెటర్గా ఉందని బట్టి వాస్తవం. అండ్ మన దగ్గర అయితే ఇంజనీర్ అవ్వాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి, ఇంకే చదివినా నువ్వు తక్కువగానే కనిపిస్తూ ఉంటావు. ఈ మధ్య కాలంలో కాస్త పైలట్స్ కి అది ఇస్తున్నారులేండి. లేదనంటే ఇవి రెండు కాకుండా ఇంకే పని చేసినా నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నట్టే లెక్క. అది వాస్తవం కాదు. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మేజర్గా సివిల్ సర్వీసెస్ అండి. సివిల్ సర్వీసెస్కి ఎప్పుడూ తిరుగులేదు. అది కాకుండా దెన్ లా కూడా డిమాండ్ బాగా పెరిగింది ఇప్పుడు. అది కాకుండా నెక్స్ట్ హెల్త్ కేర్, మనకి హెల్త్లో మెడికల్ సంబంధించి చాలా ఫీల్డ్స్లో కూడా ఇండియాలో రేడియాలజీ ఇలాంటి ఫీల్డ్స్కి ఇండియాలో చాలా స్కోప్ ఉంది. సో ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ఎనీ ఆఫ్ దిస్, అబ్సల్యూట్లీ ఇండియా ఇస్ బ్లూమింగ్ ఇన్ దిస్ సెక్టర్స్. ఇది కాకుండా తతిమా మీరు ఎగ్జాంపుల్ రోబోటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్సెస్ ఆర్ ఎనీ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇంటూ మేనేజ్మెంట్, ఈ ఫీల్డ్స్కి ఏంటంటే అబ్రాడ్ బెటర్గా ఉంటుంది. ఎందుకు బెటర్ అంటున్నా అంటే ఇక్కడ మనం చదివేటప్పుడు ఇక్కడున్న యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ డిఫరెన్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బేసికల్లీ ఇక్కడ అమ్యూనిటీస్ కావాలి. అంటే రీసెర్చ్ చేయాలన్నా కూడా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా యూనివర్సిటీలో ఉండాలి. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి నాట్ ఇండియన్ యూనివర్సిటీస్ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్. కాబట్టి ఇది అబ్రాడ్లో చదువుకోవడానికి ఈ కోర్సెస్ అయితే బెటర్గా ఉంటాయి. సో మీరు ఒక 1 minute-లోనే నాకు ఇన్ని ఆప్షన్స్ చెప్పారు. సో ఎలా చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది ది బెస్ట్ చాయిస్ అనడానికి రకరకాల మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మరి మీరు ఆ డెసిషన్ మేకింగ్కి ఇచ్చే సలహాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్ అంటే మాకు ఒక స్టూడెంట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసేది వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ రోజున యాక్చువల్గా అందరూ కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దాంట్లో మరీ ముఖ్యంగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా ఆయా దేశాల్లో యాక్సెప్ట్ చేస్తారా. రెండో థింగ్,
నేను దానికంటే ముందు అబ్జర్వ్ చేసేది అసలు ఈ స్టూడెంట్ ఏఐ తీసుకుంటే చదవగలుగుతాడా. బికాస్ అది తెలియకుండా కూడా చాలా మంది ఏంటంటే ఏముంది బాబాయ్ కొడుకో ఎవరో చెప్పేస్తారు, పెద్దాన్న కొడుకో, అరే ఇప్పుడు ఏఐ బాగుంది అది చెయ్యి, డేటా సైన్స్ బాగుంది అది తీసుకో, చెప్పడానికి 100 రకాల ఉంటాయి. సో ఇక్కడ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మేము చూసేది డూ దే హ్యావ్ దట్ అనలిటికల్ స్కిల్స్. ఆ స్కిల్ సెట్కి నేను పరీక్ష పెట్టను, బట్ మాట్లాడుతున్నప్పుడు మా టీమ్ విల్ ఈజీలీ ఐడెంటిఫై హూ ఈస్ కేపబుల్ ఆఫ్ వాట్ అనేది బికాస్ ఆఫ్ గివెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో దీని ద్వారా ఏంటంటే వీల్ గోయింగ్ టు అనలైజ్ దెమ్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే గోయింగ్ టు సూట్ ఇట్. ఆ తర్వాత అక్కడ అవైలబిలిటీ ఉంటుందా. మూడో థింగ్ వచ్చి వాళ్ళ వీసాలు వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి, వాళ్ళకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ దేశంలో అయితే బాగా వస్తుంది అంటే వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద వీసా. బికాస్ ఇక్కడ నేను ఒక స్టూడెంట్ని తీసుకుని అప్లై చేయడం నాకు గొప్ప కాదు, ఆ స్టూడెంట్ని తీసుకుని అప్లై చేయించి వీసా తెప్పించి వాళ్ళని సక్సెస్ఫుల్గా పంపడం నా టార్గెట్. దాని తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ నుంచి ఫర్దర్ రిఫరెన్సెస్ అనేది నాకు ఆటోమేటిక్గా ఎలాగ జరుగుతుంది. బికాస్ టచ్ విత్ సో ఫార్ లైక్ 70% ఆఫ్ విదేశ్ కన్సల్ట్ స్టూడెంట్స్ హూమ్ వి సెంట్ దే ఆల్ రిఫర్ బ్యాక్ విదేశ్ కన్సల్ట్స్ టు ద నెక్స్ట్ కమింగ్ స్టూడెంట్స్. సో యాక్చువల్గా మన మాటల కన్నా కూడా మీ ఎక్స్పీరియన్స్ ఇంత ఒక రకంగా చెప్పి ట్రస్ట్ వర్దీగా ఉన్నారు కాబట్టి 18 years నుంచి మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వేల సంఖ్యలో నాకు తెలిసి స్టూడెంట్స్ని పంపించారు. మనమే చాలా ఇయర్స్ నుంచి ఈ సబ్జెక్ట్కి సంబంధించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది పిల్లలకు బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.